మరి ఏ రిజల్ట్ అయితే మన జూన్ 4న వచ్చిందో నిజంగా చాలా ఆశ్చర్యానికి గురైంది. ఎందువల్ల అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి కుటుంబాల్లో పెద్ద కొడుకు కింద, ఒక అన్నయ్య కింద, ఒక తమ్ముడు కింద, ఒక మనవడి కింద ఓన్ చేసుకున్న కుటుంబాలు నుంచి వచ్చి ఈ రకంగా ఓటింగ్ ఏ రకంగా వచ్చిందన్నది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురైంది. చాలా బాధ అనిపిస్తుంది. ఎందువల్లంటే ఈరోజు ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి, ప్రతి అవ్వాతాత ఆనందంగా ఉండాలి. ప్రత్యేకంగా ఒక మహిళా నాయకురాళ్ళ కింద నేను ఒకటైతే చెప్తున్నాను, ప్రతి మహిళ ఈరోజు వంటగదికి పరిమితం కాకూడదు. ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడాలని చెప్పి మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చి మరి మహిళలు అన్ని రంగాల్లో బాగుండాలని ఆలోచించిన గొప్ప వ్యక్తి మరి జగనన్న. మరి ప్రతి డబ్బులు కూడా మరి జగనన్న మహిళల అకౌంట్లో వేసి, ఎందుకంటే ఒక మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుందని నమ్మి పాలిటిక్స్కి ఒక కొత్త డెఫినేషన్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేనే చెప్పడం కాదండి, ఇది ప్రజలందరి యొక్క మనోవేదన. కానీ ప్రజాస్వామ్యంలో ఈ ఓటింగ్ని ఖచ్చితంగా అందరూ కూడా స్వాగతించాలి. కానీ ఈ రకంగా ఎలా జరిగింది, ఏం జరిగింది అన్నది మా ఎవ్వరికి కూడా అంతుపట్టట్లేదు. మరి ఈ రోజున ఇటువంటి రిజల్ట్ రావడం నిజంగా మేము అందరం కూడా విశ్లేషించుకుంటే కూడా మాకు అసలు ఏం జరిగిందన్నది మాకు అంతుపట్టట్లేదు. సో ఖచ్చితంగా దీని మీద జగనన్న ఆల్రెడీ అందరికీ కూడా మరి ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. అసలు 2019లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇటువంటి ఎప్పుడు సిచ్యువేషన్స్ ఎప్పుడు చూడలేదు. ఏమీ ఎంతో ఆనందంగా ఆ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి ప్రజలందరూ హ్యాపీగానే తీసుకున్నారు తప్ప ఈ రోజున ఎంత భయభ్రాంతుల సిచ్యువేషన్ అంటే బయటికి వెళ్తే ఏం జరుగుతుంది, ఏ రకంగా దాడి చేస్తారు, ఎవరు మమ్మల్ని అటాక్ చేస్తారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే మా పరిస్థితి ఏంటి అన్న విధంగా ఒక భయభ్రాంతుల సిచ్యువేషన్ తీసుకొచ్చారు. నేనైతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఒకటే కోరుతున్నాను, ఈరోజు ప్రజలు మరి ఏం జరిగిందో భగవంతుడు తెలియాలి. ప్రజలు ఒక మార్పు కోరుకుని మీకు మంచి అవకాశం ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సంక్షేమ పథకాలు చేశారో అంతకు మించి సంక్షేమ పథకాలు చేసి మిమ్మల్ని ప్రూవ్ చేయమని కోరుతున్నాను తప్ప ఈ రకంగా దాడులు జరుగుతున్నప్పుడు మీ యొక్క కార్యకర్తలు అవనివ్వండి, మీ యొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు అవ్వండి, దయచేసి ఆపాలి తప్ప ఇది ప్రోత్సహించకూడదు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర మరో శ్రీలంక కింద తయారయ్యి ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ ఒక భయభ్రాంత సిచ్యువేషన్స్ అన్నది నిజంగా చాలా 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 పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఈరోజు రాజమండ్రిలోనే చూస్తే నిజంగా రాజమండ్రి అంతా పాలిటిక్స్కి అతీతంగా ఉంటుంది. కానీ ఈరోజు జరిగిన సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తుంటే నిజంగా అందరూ ఫోన్లు చేస్తున్నారు, మేడం బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందని. కానీ మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో ఏ రకంగా కూడా ఇటువంటి ఎప్పుడు జగనన్న ఎంకరేజ్ చేయలేదు. పక్క దాంట్లో తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా వెంటనే దిశ చట్టం, దిశ యాక్ట్ మరి తీసుకుని వచ్చి మరి మహిళలకు ఎంత అండగా ఉన్నారు అన్న విషయం మనం అందరం కూడా చూసాము. నిజంగా ఇదైతే అసలు కరెక్టే కాదండి. దయచేసి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మరి ప్రజల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ మీద పెట్టాలని కోరుకుంటున్నాను. గెలుపు ఓటమి అన్నదని సహజమేనండి. నేనైతే ఒకటైతే చెప్తున్నాను, ఈ రోజుకి ఏ రోజుకి కూడా మనసున్న మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగనన్న. ఈరోజు గెలిచినా ఓడినా ఆ మ్యాన్ విత్ అ గోల్డెన్ హార్ట్, ఆ మ్యాన్ విత్ అ గుడ్ హార్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పొలిటికల్ హీరో జగనన్న. సో ఈ రోజున నేనే కాదు, కోట్లాది మంది ప్రజలు ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా అండగా ఉన్నామని, జగనన్నతోనే మా ఈ ప్రయాణం అని, మా ప్రాణం ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డితో నడుస్తామని, ఖచ్చితంగా బాల్ ఎంత స్పీడ్గా వెనక్కి వస్తుందో అదేవిధంగా మరలా 2024లో ఖచ్చితంగా, మళ్ళా 2029లో ఖచ్చితంగా జగనన్నతోనే మా ప్రయాణం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రజలందరూ కూడా సైనికుల కింద మారి ఆయన ఖచ్చితంగా ఆయన యొక్క నడక కలుపుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపే శక్తి ఎవరికీ లేదని తెలియజేస్తూ, మరి మీకు ఇచ్చిన ప్రజల అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాను.